వైసీపీ ప్రభుత్వంలో ఆలయాల్లో అపచార కార్యక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో తిరుపతి లడ్డూ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం సీబీఐ విచారణకు చేపడుతుందని ఆయన వెల్లడించారు. జగన్ పెద్ద డైనోసార్, ఆయన ఏకపక్ష నిర్ణయాలతోనే కీలక నేతలు వైసీపీని వీడుతున్నారంటున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా అమరావతి బ్యూరో చీఫ్ గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల లడ్డూ తయారీ వివాదం తీవ్ర స్థాయిలోని దుమారం రేపుతుంది. దీని మీద సెంట్రల్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు చర్యలు తీసుకోబోతుంది, దీనిపై మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. మీరు ఇంత దారుణమైన పరిస్థితులు, తిరుమల లడ్డూకు సంబంధించిన దారుణ పరిస్థితులు ఉంటాయని ఊహించారా? దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ చర్యలు ఈ విధంగా అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి రాజకీయ నాయకుడు దోపిడీకి బాగా ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. నా కొద్ది నేను సంపాదించుకుంటా, నాది పెద్ద మార్కెట్, మీది చిల్లర మార్కెట్ అని వదిలినాడు. అందులో భాగమే టీటీడీలో కూడా అన్యాయం జరిగింది. అందులో వాళ్ళ బంధువులే వై సుబ్బారెడ్డి వాళ్ళ చిన్నమ్మ భర్త, భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ చిన్నాయనకు వియ్యంకుడు. కాబట్టి సెలక్షనే తప్పు, ధర్మారెడ్డిని మరొక సెలక్షన్ తప్పు, అందరిది అదే విధానం. కాబట్టి ఇది జరిగింది. ఇదేం కొత్తగా ఆలోచించాల్సిన పనిలే. ఇది ఇంకా నా దృష్టిలో ఎన్నో జరిగింటాయి. ఎంక్వైరీ చేస్తే ఇంకా బయటికి తీస్తే అన్నీ బయటకు వస్తాయి. లడ్డు ఒకటే ఏదో ఈ కొవ్వు పదార్థాలు వాడినారనేది వాళ్ళ దృష్టిలో ఇదేమి చిన్న పాయింట్ అనుకొని చేస్తుంటారు వాళ్ళు. కారణం దరిద్రమైన ఆలోచన. కాబట్టి ల్యాబ్ రిపోర్ట్ కూడా బహిర్గతం అవుతుంది. ల్యాబ్ రిపోర్ట్లో మీరు పరిశీలించారా? ఎటువంటి అంశాలు ల్యాబ్ రిపోర్ట్? నేను పరిశీలన కాదు, పత్రికలు వచ్చినది, రిపోర్ట్ కూడా చూపించారు, డిస్ప్లే చేశారు రమణారెడ్డి గారు. అది మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు, ఆన్లైన్లో చూడొచ్చు కూడా. ఫైనల్లీ ఇటు వైసీపీ నుంచి చాలామంది నేతలు ఇమ్మడలేక బయటకు వస్తున్నారు. వైసీపీలో మీరు ఉన్నారు కూడా పరిస్థితి ఉంది. ఎందుకు ఇమ్మడలేకపోతున్నారు అనేది కూడా మీరు ఏమంటారు? అసలు ఆ పార్టీ అయిపోయింది కదా, ఇప్పుడే చెప్తే కదా డైనోసార్ కాబోతుంది. రాక్షస బల్లి మాదిరి ఎదిగి ఆక్రమణ జరిగి అందరికీ తెలిసింది. కాబట్టి ఇక వద్దు, అతనితో ఇమ్మడలేమనే బయటకు వస్తున్నారు. అదేం కొత్తదేం కాదు. ఏ పార్టీ కూడా అంతరించి ఇటువంటి దరిద్రమైనటువంటి అంతరించాల్సిందే, డైనోసార్ కావాల్సిందే. 100 రోజుల ఎన్డీఏ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పాలన గురించి మీరు ఏమంటారు? సూపర్ డూపరు మంచి ప్రభుత్వం అనేది వాస్తవం. నేను 4వ సారి ఎమ్మెల్యేలు. అసలు ఏం జరగాల, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ తాగునీళ్ళు బాగుండాలా. దానికోసం జల్ జీవన్ మిషన్ సెంట్రల్ 50%. ఆ నిధులు వాడుకోలేకపోయినాడు, ఇప్పుడు వాడుకుంటాం. కరెంటు ఆ రోజు కోతలు వాతలు, ఈరోజు అవి లేవు. ఇండ్లు PMAY కింద మరొక 3 కోట్ల ఇండ్లు మనకు కావాల్సిన ఇండ్లు అమరావతిలో కడతాం, అన్ని చోట్ల మూలన కూడా కడతాం. మొన్న వాటి వరకు టిడ్కో బ్లాక్ చేసినారు, అవి కూడా క్లియర్ అవుతాయి. ప్లస్ రేషన్ కార్డు, పెన్షను, ఆరోగ్యశ్రీ, విద్యలో కూడా సమూల మార్పు. కాబట్టి ఏ ఐటెం కూడా వెతుకుతాం. రోడ్లు పగిలిపోయినాయి, రోడ్లు మళ్ళీ దాన్ని అతికేయాలా, అది ఖచ్చితంగా జరుగుతుంది. సెంట్రల్ సపోర్ట్ ఉంది. నేషనల్ హైవే కూడా ఈరోజే జనార్దన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మాకు 6,000 కోట్లు ఇస్తున్నారు, అదనంగా మాకు రోడ్లకు ఒప్పుకున్నారు అని. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంటర్ అవుతారు, ఒకరి మీద ఒకరు సాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఫైనల్లీ విమర్శలకే పరిమితం అవుతుందా, చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో ఉండే బయటికి బహిర్గతమవుతుంది. చాలా లోతులు పాతులు బయటకు వస్తాయి. నేను కూడా కోరుకుంటున్నా కూడా. ఇది తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కోరితే సిబిఐ విచారణ చెబుతూ వాస్తవాలు బయటికి రావాలి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఇటు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనేది మాత్రం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటున్నారు. ప్రధానంగా వైసీపీలో ఇమ్మడలేకే చాలామంది బయటకు వస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది వైసీపీని విడే అవకాశం ఉందనేది కూడా ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, విజయవాడ నుంచి.